గుజరాత్లో ఒక జబర్దస్త్ డ్రైవ్ పెట్టిరు కాక, జబర్దస్త్ డ్రైవ్. ఏంటనంటే 70 జేసీబీలు, 200 ట్రక్కులు, 2000 పోలీస్ పర్సనల్ అహ్మదాబాద్లో నిలబడి ఎవడెవడైతే ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఉంటారో హఠాసావానికి ఘటా చెల్లిడికే నడు అని చెప్పారు. హుటినా వీళ్ళందరూ కలిసి ఒక అడ్వకేట్ని పట్టుకున్నారు. అడ్వకేట్ దగ్గరికి పోయి గుజరాత్ హైకోర్టు దగ్గరికి పోయిర్రు. చెండోలా తలావ్ రెసిడెంట్స్ అందరూ అగో మమ్మల్ని గట్ల పంపించేస్తా అంటే ఎట్లా అని అన్నారు. అని అనగానే కోర్టు ఏమేమి మాట్లాడిందో దాని మీద ఒక డీటెయిల్డ్ చర్చ చేద్దాం. ఇది చూస్తుంటే నాకు ఎంత కన్నుల పండుగ ఉన్నదో. నాకు కనికరం లేదు రే, నాకు అస్సలు కనికరం లేదు. నా కన్నుల పండుగ ఉన్నది, ఆనందంగా ఉన్నది, ఆహ్లాదకరంగా ఉన్నది. మీ జీవితాలు నాశనం అవుతుంటే నా భారత్ నీడికి వచ్చి మాయి తినుకుంటా, మా పైసలు తినుకుంటా, మా దగ్గర కొట్టుకుంటా, మళ్ళీ మీరు అంటారు చూడు తుమ్ కాఫీర్ హోనని బిచ్చం బతుకుల మన్నువాడ. నా కన్నులు సల్ల పడుతున్నాయి, నాకు కనికరం లేదు. నేను మనిషినే కాదు, నేను అసురుణ్ణి చాలా, నేను మనిషినే కాదు. ధర్మహింస తదైవచ. అసలు ధర్మహింస ఎందుకనాలా? ఇలా హింసనే పెట్టి చంపాలి. ఎట్లా చంపిర్రా పైజామాలిపి మా హిందువులని? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వెనకటికి 2010లో ఈ చెరువు ఎంత పెద్దగా ఉండేది. ఈ చెరువు ఎంత పెద్దగా ఉండే చూడరు మీరు. 2024లో ఎట్లా కబ్జాలు చేసారు చూడాలి. ఇట్లా పీనుగులెల్లా ఎంక్రోచ్ చేసి కబ్జా చేసి మళ్ళీ ఉల్టా వాళ్ళ హక్కుల కోసం ఏంది అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళ హక్కుల కోసం ఏంది అని మాట్లాడతారు చూడు. బగబగ మండుతుందా మండదా? నాకు ఒక మాట ఇప్పుడు ఇలా గుజరాత్ హైకోర్టు వాళ్ళ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. అహ్మదాబాద్ చెండోలా తలావ్ ఏరియా స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా డెమాలిషన్స్కి వెళ్ళిపోయింది. ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుసిపెట్టి వాళ్ళని అందరినీ పలగొట్టనికే వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్గా స్టేట్ స్పాన్సర్డ్ డెమోలిషన్స్ బికాస్ దే ఆర్ ఇల్లీగల్ ఇన్ నేచర్. ఇది ఎందుకు చేయాల్సి వస్తున్నది అని అంటే ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఏదో ఒక టిప్పు దొరికింది ఇంటెలిజెన్స్ బలగాలకు, ఈ నా కొడుకులు ఏదో కథలు చేస్తున్నారు ఇక్కడ, అందుకే వీళ్ళని జరిపేయాలా అని చెప్పి డిసైడ్ అయింది. 23 రెసిడెంట్స్ ఆఫ్ సియాసత్ నగర్ ఇన్ చెండో తాలఫ్ ఏరియా బుల్డోజర్లు వచ్చి డంపర్లు తీసుకొని వచ్చి ఠల్ కొట్టిపడేసారు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఏరియాలు ఇప్పటికీ ఎన్నో రోజులు ఉంచున్నారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని దశాబ్దాల వారికి ఉన్నారట. అయితే అడ్వకేట్ వీళ్ళ పిటిషనర్ల తరఫున ఏమంటాడంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటే అడ్వకేట్ గారు ఏం మాట్లాడతాడు, ఆడు మళ్ళీ హిందువే, ఇది చూడుర్రి, ఆడేమని మాట్లాడతాడు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ని ఏదైతే మీరు ఇట్లా బుల్డోజర్లు పెట్టి చేస్తారు కదా, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇల్లీగల్ అని అంటాడు. అరే అవులాగా నేను ఒకటి ఏమడుగుతున్నా, అన్కాన్స్టిట్యూషనల్ ఎట్లయితుందిరా? ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడే కాదు. ఆడు భారతీయుడు కాదని అన్నప్పుడు భారత్ యొక్క రాజ్యాంగం మనకి వర్తించదు. భారత రాజ్యాంగం మనకి వర్తించినప్పుడు వాడు ఇండియన్ సిటిజన్ కానప్పుడు కాన్స్టిట్యూషనల్ ఏంది, వైలేషన్ ఏంది? నీ ఇంట్లో పీనుగులెల్లా, మీ నోట్లలో మన్నువాడ ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. అంటే ఇల్లీగల్గా చెరువులు కబ్జా చేసి వాడెవడో దేశం కూడా వచ్చి ఇక్కడ ఉంటా అంటే మాత్రం అది కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ట్యాక్స్ పేయర్ లెక్క నేను మీకు ట్యాక్సులు కట్టుకుంటా, నేను నా త్యాగాలు చేసుకుంటా, మీకు కడితే మీకు సబ్సిడీలు వస్తాయి కూడా, అది మీకు కరెక్ట్ అవుతుంది. ఫారిన్ ట్రిబ్యునల్ ఉంటుందంట, ఎక్సెట్రా కూడా అలా డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలంట. వీళ్ళని మా బిచ్చం పైసల మీద బతికేటోళ్ళని డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలని మాట్లాడతారు చూడు. నాకు అది వాళ్ళనంట పాలసీ ఆఫ్ రిహాబిలిటేషన్ అని ఉంటుందంట. అది 2010 నుంచి మనకు అప్లికబుల్ అవుతుంది అనంట కాన్స్టిట్యూషనల్ పరంగా. వీళ్ళు ఇప్పుడే కాదంట కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారట. అయితే గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వగానే సీదా ఏమైపోయిందనంటే ఈ ఎక్స్ మీదకి వచ్చి ఇవాళ కొంతమంది బీజేపీలో ఎవరు ఉన్నారో కొంతమంది వచ్చేసి చూసినా కాంగ్రెస్ ఈ అడ్వకేట్లను పెట్టి వీళ్ళకు ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్కి ఏదో సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే ట్వీట్ వార్ నడిచింది. ఏమని ట్వీట్ వార్ నడిచిందంటే ఇప్పుడు ఏం కాదు, ఇక కుక్కరితే మనం ఏం చేస్తాం, పక్కింటిది, అది కూడా జంతువే కదా. అయితే ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏందనంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ట్వీట్ వారు మొదలెట్టారు. ఏందనంటే అరే బాబు 30 years నుంచి మీరే కదరా పోయి పరిపాలనలో ఉన్నారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఇది మీరు ఏం చేస్తున్నారా వాళ్ళు ట్వీట్ వారు కొట్టారు. వాళ్ళు ఇంకొకటి దాని మీద ఏం కొట్టినారంటే UPA 1 UPA 2ల సుమారు 82,000 మందిని బంగ్లాదేశ్ వాళ్ళని మేము పంపించేసినాం. మోడీ గవర్నమెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ మీ బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ కేవలం 18,000 మందిని పంపించేసింది 11 సంవత్సరాలలో. మళ్ళీ ఎవడు మీద యాక్షన్ తీసుకున్నాడని ట్వీట్ వారు. అయితే నేనేమంటా ఫ్రెండ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టుడే, ఇట్ ఈస్ సంథింగ్. భారతీయులందరము యునైట్ కావాల్సిన టైం ఇది. మేమున్నప్పుడు గిట్లుండే గాదుండే గదట్లుండే కాదు. కొంతమంది అడ్వకేట్లు పైసల కోసం కోట్ల కేసులు వేసి కొట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలని అనేది మనం చూసుకోవాలి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.